డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నేను ఏం చేయొచ్చు కెరీర్‌లో? ఏం ఆప్షన్స్ ఉంటాయి? మీకు తెలుసో లేదో ఏ ఫీల్డ్‌కి, ఏ టెక్నాలజీకి, ఏ స్కిల్‌కి లేని అన్ని ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటాయి. ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ ఒకటే కాదు, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనీ ఎర్న్ చేయడానికి, మీ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. అదే డిజిటల్ మార్కెటింగ్‌కి అండ్ అదర్ స్కిల్స్‌కి ఉండే డిఫరెన్స్. అవి ఏంటి మనం వన్ బై వన్ అయితే చూద్దాము. దీని గురించి డీప్‌గా డిస్కస్ చేసే ముందు మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏ టు జెడ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే, నేనైతే రీసెంట్‌గా తెలుగు కోర్స్ అయితే లాంచ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అని చెప్పి డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లైన్‌లోనే లింక్ ఉంటుంది. మీరు అది యాక్సెస్ చేసి కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. ఎందుకు ఈ కోర్స్ అంటే లైక్ తెలుగులో స్క్రాచ్ నుంచి మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా, మీరు స్టూడెంట్ అయినా, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదా జాబ్ స్విచ్ అవ్వాలి డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నా, లేదా మీరు ఒక ఫ్రీలాన్సర్ అయినా, ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నా, ఆర్ ఏదైనా ఒక బ్రాండ్ అయినా, స్మాల్ బిజినెస్ అయినా, ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకొని డే 1 నుంచే వాళ్ళ కెరీర్‌ని అయితే స్టార్ట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్‌లో. నేను చెప్పబోయే ఏదో ఒక వేలో వాళ్ళైతే కెరీర్‌ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి మిస్ అవ్వకండి. ఓన్లీ కొన్ని స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో కోర్స్ అయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ యాస్ యూజువల్. సో, డిజిటల్ మార్కెటింగ్‌కి ఇప్పుడు ఎంత బూమ్ ఉందంటే, మీరు లింక్డ్ఇన్ కానీ, నౌకరీ ప్రొఫైల్స్ కానీ ఓపెన్ చేసి ఒకసారి మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎంత డిమాండ్ ఉంది అని మీరు చూస్తే, లెట్స్ సపోజ్ నేనిప్పుడు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాను. నేనిప్పుడు లింక్డ్ఇన్‌లోకెళ్ళి నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేశాను. ఎన్ని అంటే జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చూడండి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను డేట్ పోస్టెడ్ కూడా పాస్ట్ వీక్‌లో ఎన్ని జాబ్స్ లింక్డ్ఇన్‌లో ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ మీద. ఆల్మోస్ట్ 16,205 రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీరు రిమోట్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. రిమోట్ అండ్ హైబ్రిడ్ చూసుకుంటే. అంటే ఆల్మోస్ట్ రిమోట్ వర్క్ దాంట్లో అలో చేసేవి 3000 ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా కంపెనీ వైస్ చూసుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఎప్పుడూ కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. మనకు తెలుసో లేదో ఎంత పీక్ రెసిషన్, పీక్ లే ఆఫ్స్ టైమ్‌లో కూడా డిజిటల్ మార్కెటింగ్ హైరింగ్ జరుగుతూనే ఉంది. సో, అదే డిజిటల్ మార్కెటింగ్‌కి వేరే ఫీల్డ్స్‌కి ఉండే డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు ఎంట్రీ లెవెల్‌లో కావాలి. ఎంట్రీ లెవెల్ అసోసియేట్‌ని క్లిక్ చేసుకుంటే మీరు లింక్డ్ఇన్‌లోకెళ్ళి ఆల్మోస్ట్ ఫ్రెషర్ జాబ్స్ మీకు అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ మీరు ఫ్రెషర్ జాబ్స్ ఆల్మోస్ట్ 1465 ఉన్నాయి. అంటే మీరు లింక్డ్ఇన్‌లో ఫ్రెషర్స్‌ని అంటే హైర్ చేసుకునే జాబ్స్ కూడా మీరు ఎక్కువ చూడొచ్చు. ఎక్స్‌పర్ట్స్ యాస్ యూజువల్ చాలా డిమాండ్ ఉంటుంది. పీక్‌గా పే చేస్తారు. బట్ ఏంటంటే ఫ్రెషర్స్‌కి ఏంటంటే పే తక్కువ ఇవ్వచ్చు అనే ఒక ఇంటెన్షన్‌తో ఇండియాలో మెయిన్‌గా కూడా హైర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం యూఎస్‌కి, యూరోప్‌కి ఇలాగాని వెళ్తే అక్కడ డిజిటల్ మార్కెటింగ్‌కి చాలా ఎక్కువ పే చేయాల్సొస్తుంది. సో, అందుకే నేను ఒక అడ్వైస్ ఏమిస్తానంటే యూఎస్ బేస్డ్ కంపెనీస్‌కి, యూఎస్ బేస్డ్ స్టార్టప్స్‌కి వాటికి వర్క్ చేయండి. ఎందుకంటే మీకు పే కూడా చాలా ఎక్కువుంటుంది. సో, ఇండియాలో ఫ్రెషర్స్‌ని కూడా ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఎందుకంటే హైర్ చేసుకొని లైక్ బేసిక్ టాస్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్‌సిఓ కానివ్వచ్చు, పెయిడ్ మార్కెటింగ్ కానివ్వచ్చు, వీటిలో ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్స్‌పర్ట్ ఉంటే వాళ్ళ కింద అసిస్టెంట్‌గా వర్క్ చేయాలి. వాళ్ళు టాస్క్ చేయడం కానివ్వచ్చు, మార్కెట్ రీసెర్చ్ కానివ్వచ్చు, ఇప్పుడు ఎస్‌సిఓ కీవర్డ్ రీసెర్చ్ కానివ్వచ్చు, ఇలాంటి టాస్క్‌కి ఎక్కువ కూడా ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటూ ఉంటారు. సో, ఫ్రెషర్‌గా వెళ్ళాక మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. చాలా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పర్ట్స్‌తో వర్క్ చేశారు. కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎవర్‌గ్రీన్ ఫర్ ఫ్రెషర్స్ కానివ్వచ్చు ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకైతే మనం చెప్పబలేదు. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్‌కి ఎప్పుడు గూడా సాలరీస్ కూడా బావుంటాయి డిజిటల్ మార్కెటింగ్‌లో. అంటే నార్మల్ మన ఇండియా రేంజ్ గూడా కాదు. చాలా ఎక్కువుంటది. నేను ఎంట్రీ లెవెల్ తీసేసాను. ఇప్పుడు మిడ్ సీనియర్ లెవెల్ అట్‌లీస్ట్ మిడ్ సీనియర్ లెవెల్‌లో పెట్టానంటే ఇప్పుడు 3+ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే చాలా జాబ్స్ అయితే ఉంటాయి. సాలరీస్ ఎక్కువుంటాయి. నేను లైవ్‌గా చూసాను. డిజిటల్ మార్కెటింగ్ సైడు మీరు యూఎస్ కంపెనీస్‌కి అలా గాని మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా గూడా మీకు బావుంటుంది. ఆల్మోస్ట్ మీరు రిమోట్ జాబ్స్ అన్నీ గూడా డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదో యూఎస్ సైడ్ యూఎస్ ప్రొడక్ట్ వాళ్ళది ఇండియాలో బ్రాంచ్ ఉంది. లేదా యూకే సైడ్, యూఏఈ సైడ్ వీళ్ళే ఎక్కువ హైర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్‌కి జాబ్స్‌లో అసలు కొదవే లేదు. ఈవెన్ లైక్ మీరు నౌకరీ చూసినా కూడా మీకు సేమ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది అడ్వాంటేజ్ వెన్ కంపేర్డ్ టు అదర్ ఫీల్డ్స్. నెక్స్టు జాబ్ కాకుండా ఇంకేం చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ లైక్ ఫీవర్ కానీ, అప్‌వర్క్ కానీ, ఫ్రీలాన్సర్ కానీ ఇలాగా కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉంటాయి. వాటిల్లో ఎప్పుడూ కూడా ఫ్రీలాన్సింగ్ గిగ్స్‌కి డిమాండ్ అయితే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ సైడ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఆర్గనైజేషన్‌కి ఫుల్ టైమ్ అవసరం లేదు. సో, ఫ్రీలాన్స్ చేస్తే చాలు. ఇప్పుడు వాళ్ళ వెబ్‌సైట్‌కి కంప్లీట్ ఎస్‌ఈఓ ఆప్టిమైజ్ చేయాలి. సో, ఒక్కసారి చేస్తే చాలు అనుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఫైవర్.కామ్ ఓపెన్ చేసున్నాం. ఈ ఫైవర్.కామ్‌లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్స్ ఏం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఏ ఫీల్డ్స్‌కి, ఏ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్‌కి హైర్ చేసుకుంటున్నారు అని. మీరు సెర్చ్ ఇంజిన్స్ అయి చూడొచ్చు. ఎస్‌ఈఓకి, ఎస్‌ఈఎంకి, లోకల్ ఎస్‌ఈఓ, ఈ కామర్స్ ఎస్‌ఈఓ, వీడియో ఎస్‌ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్‌కి, నెక్స్ట్ ఛానల్ స్పెసిఫిక్ అంటే నాకు గూగుల్‌కి కావాలి యాడ్సు ఆర్ మెటాకి యాడ్స్ కావాలి. ఇప్పుడు చూడండి ఇండస్ట్రీ స్పెసిఫిక్ మ్యూజిక్ ప్రమోషను, పోడ్‌కాస్ట్ మార్కెటింగ్, బుక్ అండ్ ఈ బుక్ మార్కెటింగు, వీడియో మార్కెటింగ్ కానివ్వచ్చు.
ఈమెయిల్ మార్కెటింగ్ కానివ్వచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం, మార్కెటింగ్ అడ్వైస్ కోసము, డిస్‌ప్లే అడ్వర్టైజింగు, గెస్ట్ పోస్టింగ్, ఈమెయిల్ ఆటోమేషన్ లైక్ మీరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటికి చూస్తారు. ఇంకా పెయిడ్ సోషల్ మీడియా కూడా ఉంది చూడండి ఇక్కడ. సో, డిజిటల్ మార్కెటింగ్‌కి జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. నేను డిజిటల్ మార్కెటింగ్ గిగ్స్ అని చూస్తే మీరు దానికి సంబంధించిన గిగ్స్ అన్నీ కూడా చూడొచ్చు. దేని కింద కావాలి? సపోజ్ నేను ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని క్లిక్ చేశాను. ఇవి ఎంతమంది ఫ్రీలాన్సర్స్ వీటికి ఎంత చార్జ్ చేస్తున్నారో మీరు అప్రాక్సిమేట్‌గా చూడొచ్చు. ఇవన్నీ కూడా హవర్లీ ప్రైజెస్. ఇప్పుడు కొంతమంది హవర్లీ 3000 చార్జ్ చేసేవాళ్ళున్నారు. కొంతమంది 16,000 వరకు చార్జ్ చేసేవాళ్ళున్నారు. కొంతమంది హవర్లీ కాకుండా ఒక టాస్క్ చేస్తారు. ఇప్పుడు 1 డేలో చేయాల్సిన టాస్క్ అనుకోండి. ఆ టాస్క్ ఇంత అని కూడా చార్జ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే చిన్న చిన్న టాస్క్‌కి చిన్న చిన్న స్టార్టప్స్ కానివ్వచ్చు, చిన్న చిన్న ఏజెన్సీస్ కానివ్వచ్చు, బిజినెసెస్ కానివ్వచ్చు, ఇలా ఫ్రీలాన్సర్స్‌ని అయితే హైర్ చేసుకుంటారు. మీరు ఫైవర్, అప్‌వర్క్ ఇవి అయితే ఉన్నాయి ఓకే. బట్ ఇవే కాకుండా ఇంకా కూడా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మీరు బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే లింక్డ్ఇన్‌లో కూడా మీరు చాలా వరకు ఫ్రీలాన్సింగ్ గిగ్స్‌ని మీరు చూడొచ్చు ఈజీగా కూడా. ఇప్పుడు మనం లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. అంటే అన్ని ఫిల్టర్స్ ఓపెన్ చేస్తే మనకి ఎలాంటివి కావాలి, ఇక్కడ జాబ్ టైప్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫుల్ టైమ్ కావాలా, పార్ట్ టైమ్ కావాలా, కాంట్రాక్ట్ కావాలని. నేను ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమే క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఆ రిజల్ట్స్ కూడా చాలా వరకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ గిగ్సే. ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ సైడు మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి బాగా. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా, నేను అచీవ్‌మెంట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అప్పుడు ఏమవుతుంది అలా పోస్ట్ చేస్తూ ఉండడం వల్ల సో, ఎవరికైనా ఓకే. నాకు డిజిటల్ మార్కెటింగ్ టాస్క్ ఏదైనా కావాలి ఆర్ పెయిడ్ మీడియా టాస్క్ ఏదైనా కావాలన్నప్పుడు వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరంటే మీరే వస్తారు. ఎందుకు? ఆబ్వియస్‌గా మీరే దీని మీద వర్క్ చేసినట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. మీరు డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నట్టు ఏమైనా సర్టిఫికేట్స్ పోస్ట్ చేస్తారో ఆర్ మీరు ఏదన్నా చేసిన టాస్క్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆర్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఒక బ్రాండ్ అయితే బిల్డ్ చేసుకుంటారు. ఓకే. యూ ఆర్ సమ్‌వన్ హూ ఈస్ గో టు పర్సన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో, వాళ్ళకి ఏమన్నా కావాలన్నా కూడా మీకు ఫ్రీలాన్సింగ్ గిగ్స్ కానివ్వచ్చు చేస్తూ ఉంటాయి. నాకైతే బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పర్టైజ్ నాకు ఈ ఫ్రీలాన్స్ గిగ్స్ రిఫరల్స్ ద్వారా కూడా నాకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. కొంతమంది వాళ్ళ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేయమంటారు. కొంతమంది యాడ్స్ రన్ చేయమని నాకు ఇలా రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తూ ఉంటారు. అయి చాలా కాస్ట్‌లీగా కూడా ఉంటాయి. ఆ గిగ్స్ అనేవి, డీల్స్ అనేవి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ ఒకటే కాదు ఫ్రీలాన్సింగ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ కాకుండా, ఫ్రీలాన్సింగ్ కాకుండా ఏజెన్సీ బిజినెస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు తెలిసి ఒక 2, 3 డిజిటల్ మార్కెటర్స్ మీ ఫ్రెండ్స్‌లో అలా ఉన్నారనుకోండి. చాలా వరకు ఇది సైడ్ హజిల్‌గా చేస్తారు. కొంతమంది ఇదే ఫుల్ టైమ్ కూడా చేస్తారు. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు. ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఒకరు ఎస్‌ఈఓ ఎక్స్‌పర్ట్ ఉంటే, ఒకరు యాడ్స్ ఎక్స్‌పర్ట్ ఉంటే, ఒకరు కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నారనుకోండి. ఇలా ఒక 3, 4 మెంబర్స్ డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే బాగా ఏం చేయొచ్చంటే మీరు ఒక ఏజెన్సీ రన్ చేసి సర్వీసెస్ బిల్డ్ చేయొచ్చు. ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటారు. దాంట్లో మేము ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పి మీరైతే పెట్టొచ్చు. ఏం చేయొచ్చు ఇప్పుడు మీరే రీచ్ అవ్వచ్చు. బ్రాండ్స్‌కి కానివ్వచ్చు, స్టార్టప్స్ కానివ్వచ్చు, ఇలా మేము ప్రొవైడ్ చేస్తాము కాంట్రాక్ట్ బేసిస్‌లో అని చెప్పి. సో, వాళ్ళకేమన్నా యాడ్స్ రన్ చేయాలన్నా, వాళ్ళకేమైనా ఎస్‌ఈఓ రిలేటెడ్ వర్క్ కావాలన్నా, కంటెంట్ రిలేటెడ్ వర్క్ కావాలన్నా కూడా మీరైతే వాళ్ళకి చేసిచ్చొచ్చు. సో, ఇదొక బిజినెస్ లాగా ఒకేసారి మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు మీకు. మీరు ఇండివిడ్యువల్స్‌తోనూ వర్క్ చేస్తారు, కంటెంట్ క్రియేటర్స్‌తోనూ వర్క్ చేస్తారు, బ్రాండ్స్‌తోనూ వర్క్ చేస్తారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తోనూ వర్క్ చేస్తారు. సో, రెగ్యులర్‌గా మీరేం చేస్తుంటారంటే మల్టిపుల్ క్లయింట్స్‌ని మేనేజ్ చేస్తూ ఉంటారు. త్రూ ఎన్ ఏజెన్సీ అంటే ఒక బిజినెస్ లాగా. సో, ఇది చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఇండివిడ్యువల్ థింగ్. ఇదేంటంటే గ్రూప్‌గా కలిసి చాలా మంది చేస్తుంటారు ఏజెన్సీ బిజినెస్ అనేది. సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కొంత ఎక్స్‌పర్టైజ్ ఉంటే చాలా వరకు వాళ్ళు జాబ్ చేస్తున్నా, వారు ఏమి చేయకపోయినా కూడా ఏజెన్సీని అయితే రన్ చేస్తూ ఉంటారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి. లైక్ మైండెడ్ పీపుల్. అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. బట్ యాహ్! ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ వన్. ఎందుకంటే మీరేమి ఇన్వెస్ట్ చేయరు. ఎవరికైనా యాడ్స్ రన్ చేయాలా, వాళ్ళు మనీ పే చేస్తేనే మీరు చేస్తారు. ఎవరికైనా ఎస్‌ఈఓ ఆప్టిమైజ్ చేయాలా, అది కూడా మీరు మనీ పే చేస్తేనే మీరు చేస్తారు. మీకంటూ మీకు కావాల్సిన ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని మాత్రమే మీరు చెప్పాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏ టు జెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొంతమంది. వాళ్ళ దగ్గర ఒక 5 ఆర్ 6 మెంబర్స్ ఉంటే అది పాసిబుల్ అవుతుంది. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. కొంతమంది ఇప్పుడు రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక మూవీ ప్రమోషన్ ఉంది. ఆ మూవీ ప్రమోషన్ చేపించుకోవాలంటే మీమ్ పేజెస్ కానివ్వచ్చు, ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి రీచ్ అయ్యి మా గురించి చెప్పండి అని చెప్పాలి. సో, ఆ మూవీ టీమ్స్ ఏం చేస్తారు డైరెక్ట్‌గా రీచ్ అవ్వరు వాళ్ళు. ఇలా ఒక ఏజెన్సీస్‌ని కాంటాక్ట్ అవుతారు. సో, మాకిలా ప్రమోషన్స్ కావాలని. సో, ఈ ఏజెన్సీ ఏంటి కొంత చార్జ్ చేస్తారు 50% కమిషన్ అలాగా ప్రతి ఒక్క ప్రమోషన్‌కి. వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, మీమ్ పేజెస్‌ని రీచ్ అయ్యి సో, దీని గురించి ప్రమోట్ చేయండి మీకింత మనీ ఇస్తాం. ఇలా ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారు. ఈ నెగోషియేషన్ పార్ట్ ఇవన్నీ కూడా. సో, ఏజెన్సీ చాలా విధంగా హెల్ప్ అవుతుంది. ఒకటి మీరు ఎస్‌ఈఓ చేయొచ్చు, పెయిడ్ మార్కెటింగ్ చేయొచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీరు చేయొచ్చు. ఏ టు జెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాస్ ఈ రోజుల్లో ఏజెన్సీ రన్ చేయడం అనేది. ఓకే. జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఆహ్, మీరే ఒక ఓన్ ఏజెన్సీ కూడా రన్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల అంటే డిజిటల్ ప్రొడక్ట్స్‌ని
సెల్ చేయొచ్చు. ఈ మధ్య బాగా డిమాండ్ అవుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా షాపిఫై అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో మనం ఏంటంటే, మన ఓన్ ఈ కామర్స్ స్టోర్‌ని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా అమ్మొచ్చు. కస్టమైజ్డ్ టీ షర్ట్స్ అమ్మొచ్చు. లేదా ఏమైనా షూస్ అమ్మొచ్చు. లేదా ఏమైనా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అమ్మొచ్చు. ఏమన్నా క్యాప్స్ అమ్మొచ్చు, యాక్సెసరీస్ అమ్మొచ్చు. ఏదైనా అమ్మొచ్చు షాపిఫై లాంటి దాంట్లో. అండ్ అగైన్ లైక్ వర్డ్‌ప్రెస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అక్కడ కామర్స్ అని ఒకటి ఉంటుంది. అగైన్ ఇది కూడా సేమ్ ఇలానే షాపిఫై లాగే. మీరు ఇక్కడ ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్ లాగా, డ్రాప్ షిప్పింగ్ స్టోర్ లాగా దీన్నైతే వాడుకోవచ్చు. అసలు ఏం చేయొచ్చు ఎగ్జాక్ట్‌గా అంటే, షాపిఫైలో మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళే టెంప్లేట్స్ కానీ ఇవన్నీ ఇచ్చేస్తారు షాపిఫైలో. సబ్స్క్రిప్షన్ ఉంటుంది మంత్లీ 2000 అలాగా. దీనిలో మీరు ఏం చేయొచ్చంటే, మీ ప్రొడక్ట్స్ యాడ్ చేయొచ్చు ఏం కావాలని చెప్పి. మీకు అక్కడే ప్లగిన్స్ కానివ్వచ్చు అవన్నీ ఉంటాయి. ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్స్. ఇప్పుడు సపోజ్ నేను కస్టమ్ టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి, టీ షర్ట్స్ మీద నా ఓన్ డిజైన్స్ ఏసి నేను అమ్మాలనుకుంటున్నాను ఒక వెబ్‌సైట్‌లో. ఇప్పుడు మనం చాలా వెబ్‌సైట్స్ చూస్తుంటాం కదా! యాడ్స్ చూస్తుంటే అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు. అంటే టీ షర్ట్స్ కానివ్వచ్చు, మోడర్న్ టీ షర్ట్స్, డైలాగ్స్ రాసి తెలుగు డైలాగ్స్ ఉండే టీ షర్ట్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీ ఫేసెస్ ఉండే టీ షర్ట్స్ కానివ్వచ్చు. ఇవన్నీ ఇలాగా సేల్ చేసేది, ఇవన్నీ రన్ చేసేది నార్మల్ ఇండివిడ్యువల్సే మనలాగే. వాళ్ళు జస్ట్ షాపిఫైలో ఒక స్టోర్ క్రియేట్ చేసుకుంటారు. మీరక్కడ చాలా మీకు చూపిస్తాయి. ఇప్పుడు టీ షర్ట్స్ అనుకో, ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్స్ అని, టీ షర్ట్ వెండర్స్ అని అక్కడ ఉంటారు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే, వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ ఆటోమేటిక్‌గా మీ వెబ్‌సైట్‌లో చూపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ అప్‌లోడ్ చేస్తే, అది ఆటోమేటిక్‌గా ప్రోటోటైప్ కూడా క్రియేట్ చేయిచ్చేస్తుంది మీకు షాపిఫై. సో, జస్ట్ ఆ టీ షర్ట్ మీద మీరు ఏ డిజైన్ కావాలో అది మీరు చెప్పి దానికి ఒక ప్రైస్ సెట్ చేయొచ్చు. ఎవరైనా పర్చేస్ చేస్తే మీ వెబ్‌సైట్‌లో నుంచి మీరు ఏమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ టీ షర్ట్స్ ఎలాగా, ప్రింటింగ్ ఎలాగా అవన్నీ కూడా వెండర్సే చూసుకుంటారు. జస్ట్ మీరు డిజైన్ అప్‌లోడ్ చేసి మీరు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. మీరు ఆ వెండర్‌కి ఇంత పే చేయాలి. మీరు అది కాకుండా ఎక్స్‌ట్రా పెట్టుకుంటారు. ఇప్పుడు లెట్స్ సపోజ్ ఆ టీ షర్ట్‌కి ప్లస్ ప్రింటింగ్‌కి ప్లస్ డెలివరీ కలిపి ఒక 300 చార్జ్ చేస్తున్నాడు అనుకుందాం వెండర్. మీరు ఆ టీ షర్ట్ ప్రైస్‌ని 500 అలా పెడతారు. అప్పుడు ఆ 200 అనేది మీకు ప్రాఫిట్. సో, ఈ టైప్‌లో డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా వరకు ఈ డ్రాప్ షిప్పింగ్, ప్రింట్ ఆన్ డిమాండ్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. దీనికి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వెబ్‌సైట్‌లో మీరు టైటిల్స్ ఎలా ఇస్తారు? ఆ పేజెస్‌కి మెటా డిస్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి? ట్యాగ్స్ ఏం యూజ్ చేస్తున్నారు? మీరు సోషల్ మీడియాలో వాటిని ఎలా ప్రమోట్ చేస్తారు? అడ్వర్టైజింగ్ ఎలా రన్ చేస్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్‌స్టాలో కానివ్వచ్చు, ఫేస్‌బుక్‌లో కానివ్వచ్చు, యూట్యూబ్‌లో కానివ్వచ్చు, మీ బ్రాండ్ ఐడెంటిటీ మీరు ఎలాగా క్రియేట్ చేసుకుంటారు? ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే మనం ఓన్‌గా చేసుకోవచ్చు. అప్పుడు ఆబ్వియస్‌లీ ఇట్స్ లైక్ వన్ మ్యాన్ బిజినెస్ అనుకోవచ్చు. ఒక్కరు సరిపోతారు ఇది చేయడానికి. మనుషులు కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ ఈ కాన్సెప్ట్స్‌తో. సో, షాపిఫై అనేది లీడింగ్ గో టు. నేను ఆల్రెడీ చాలా వెబ్‌సైట్స్ ఇలాంటివి కూడా క్రియేట్ చేశాను ప్రీవియస్‌గా. నన్ను రెగ్యులర్‌గా మీ యూట్యూబ్‌లో ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ ఐడియానే ఉండుంటుంది. సో, ఇది వన్ వే టు ఎర్న్ మనీ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ టు హావ్ ఎ కెరీర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ లాస్ట్ వే ఏంటంటే కంటెంట్ క్రియేషన్. సీ మీరు ఏజెన్సీ పెట్టుకుంటే బ్రాండ్స్‌కి హెల్ప్ చేయొచ్చు. ఫ్రీలాన్సర్‌గా ఉన్నా కూడా మీరు అదే చేయొచ్చు. జాబ్ అన్నా కూడా ఏంటి, మీరు బ్రాండ్స్‌కి హెల్ప్ చేస్తుంటారు. బట్ కంటెంట్ క్రియేషన్ ఏంటంటే, మీరే ఓన్‌గా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో కంటెంట్ బాగా పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక నిషి మీద. సో, అది బాగా మీరు ఎస్‌ఈఓ ఆప్టిమైజ్ చేసుకున్నారనుకోండి, అది బాగా గ్రో అవుతుంది. దానివల్ల మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. త్రూ యాడ్సెన్స్ కానివ్వచ్చు, ఇలా మల్టిపుల్ వేస్‌లో. లేదా మీరు ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఏ సర్వీస్ అయినా అయ్యుండొచ్చు. ఆర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారు. దాని గురించి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాగా మీరైతే యాడ్స్ గాని ఇవన్నీ కూడా రన్ చేయొచ్చు. అంటే మీరే ఓన్‌గా కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు స్పెసిఫిక్‌గా మీరు ఆ యూట్యూబ్ ఛానెల్‌లో కంటెంట్ క్వాలిటీగా ఎలా క్రియేట్ చేయాలి? ఇంకా జనాల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి? జనాల్ని ఎలా ఎంగేజ్ చేయాలి? జనాలకు అవసరమైన కంటెంట్ ఏం చేయాలి? కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి? మెటా డిస్క్రిప్షన్ ఎలా పెట్టుకోవాలి? ఇవన్నీ తెలిస్తే సక్సెస్‌ఫుల్‌గా మీరొక యూట్యూబర్‌గా ఎదగొచ్చు. అలానే బ్లాగ్స్ రాసి బ్లాగ్ అనేది ఇంకా సింపుల్. ఈ రోజుల్లో ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా బ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనీ ఎర్న్ చేస్తున్నారు. బట్ దానికి తెలియాలంటే, సక్సెస్ అవ్వాలంటే మీకు ఎస్‌ఈఓ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇలాగా మీరే ఒక ఓన్ కంటెంట్ క్రియేటర్‌గా అవ్వచ్చు. ఇంకా పోడ్‌కాస్ట్‌లు కానివ్వచ్చు. జస్ట్ మీకు ఫేస్ చూపించడం ఇష్టం లేదు, రాయడం ఇష్టం లేదంటే పోడ్‌కాస్ట్ ఈస్ ద బెస్ట్ వే. సో, పోడ్‌కాస్ట్ క్రియేట్ చేసి కూడా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అవన్నీ మీకు మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మీ బ్లాగ్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మీ పోడ్‌కాస్ట్ మీరెలా ప్రమోట్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ మీరు సోషల్ మీడియాలో ఎలా గ్రో అవ్వాలి, మీ పర్సనల్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఒక కంటెంట్ క్రియేటర్‌గా కూడా మనం సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. బట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒకటని కాదు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా ఇలాంటివే.